అందరూ బాగుండాలి, మన జిల్లా రాష్ట్రం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించినట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా, మేయర్ సురేష్ బాబులు పేర్కొన్నారు. ఉరుసు కార్యక్రమంలో వారు స్వామివారికి గంధం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో కాజావలీషా కాదర్షా దర్గా ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కేసీ కెనాల్లో స్నానాలు చేసి రొట్టెలు పంచడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులు కోరికలు నెరవేరాయన్నారు. అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా గారు, మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ అన్న గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు అందరం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన దర్గాకు సంబంధించిన ఉరుసు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉరుసు కార్యక్రమంలో పాల్గొని గంధం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అందరం సమిష్టిగా మన జిల్లా, మన రాష్ట్రం బాగుండాలని, అందరికీ మంచి జరగాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రకాలుగా అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉరుసు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంటే స్పష్టంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కోసం ఏదైతే బంగారుపాలెం విజిట్ చేశారో, మండి విజిట్ చేశారో, రాష్ట్రం మొత్తం చూసింది. ఏ రకంగా వేలాది మంది, జనరల్గా ఎక్కడైనా ఒక నాయకుడు పోతా ఉన్నాడంటే పోలీసులను భద్రతకిస్తారు. కానీ మన రాష్ట్రంలో ఎంత విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసము, మామిడి రైతుల కోసం వెళ్తూ ఉన్నాడంటే పోలీసులు జనం రాకుండా, రైతులకు రాకుండా నియంత్రించడానికి పనిచేస్తూ ఉన్నారు. అంటే మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్. భద్రత ఇవ్వాల్సిన వారితో ప్రజలు రాకుండా, రైతులు రాకుండా అడ్డుకునే పనిని ఈ ప్రభుత్వం చేయిస్తూ ఉంది. అంటే మిస్యూజ్ ఆఫ్ పోలీస్ అఫీషియల్స్. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. కానీ దాదాపు 8 ప్లాటూన్ల ఫోర్స్ తెచ్చి ఆపినా కూడా హెలీప్యాడ్ దగ్గర కానీ, మండీ దగ్గర కానీ, దారి పొడవున కానీ రూటు మార్చినప్పటికీ, ఎన్ని రకాలుగా ప్రోగ్రాంను అడ్డుకోవాలా, ప్రోగ్రాంను ఫెయిల్ చేయాలా, జనం రాకుండా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం ఎన్ని కుటిల పన్నాగాలు పన్నినప్పటికీ ప్రజలు వేలాదిగా, తండోపతండాలుగా రైతులు, ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. అంటే ఎంత నియంత్రించినా నియంత్రించలేరు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేచర్ వంటివాడు, ఒక న్యాచురల్ రైన్ వంటివాడు. మీరు చేసే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, అడ్డుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. నిజంగా ఇది మీకు ఒక గుణపాఠం కావాలా. ఒక ప్రజానాయకుడు ఒక రైతుల సమస్య మీద, వాళ్ళ సమస్య మీద మాట్లాడడానికి వస్తే కన్నా, వారికి అండగా నిలబడడానికి వస్తే, మీరు ఈ మాదిరి ఈరోజు మీరు అవలంబించిన వైఖరి ఏదైతే ఉందో, ప్రభుత్వం అవలంబించిన వైఖరి ఏదైతే ఉందో, ఇది నిజంగా ఇవాళ చెంపపెట్టు కావాలా. మీ వైఖరి తప్పని చెప్పి ఇవాళ ప్రజలు, రైతులు స్పష్టంగా ప్రూవ్ చేయడం జరిగింది. మరి ఇవాళ కడప నగరంలో ప్రసిద్ధిగాంచిన నాదర్షావలి, శాషావలి ఇవాళ దర్గా యొక్క ఉరుసు మహోత్సవాన్ని ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక ఆనవాయితీ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మన కేసీ కెనాల్లో వాళ్ళకు సంబంధించిన కోరికలను రొట్టెలు అందిపుచ్చుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు కడప నగరంలో ఎంతో పెద్ద ఎత్తున మహిళలు, గృహిణీలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ, వాళ్ళ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా, ఉద్యోగరీత్యా మంచి ఉద్యోగాలు రావాలన్నా, మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు కలగాలని వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం, విశ్వాసంతో ఇక్కడ పెద్ద ఎత్తున కడప నగరంలో ఈ దర్గాను సందర్శించుకొని ఇక్కడ ఫాతిహా నిర్వహించుకొని ఇక్కడ రొట్టెలు అందిపుచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సతీష్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మన కడప నగర ప్రథమ పౌరులు
మరి కె సురేష్ బాబు గారు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషకరం. మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మరి అభినందనలు, ధన్యవాదాలు.